అయితే సార్ మీరిందాకన్నారు 40+ 50+ అని. కానీ ఈ మధ్య చాలా చిన్న పిల్లల్లో గూడా జూస్తున్నాం గదా! బ్రెయిన్ స్ట్రోక్ అనేది. అవును. అండ్ బ్రెయిన్ స్ట్రోక్ ఒక్కటే కాదు. మీరన్న తిమ్మిర్లు ఇవన్నీ సైన్స్ చాలా యంగ్ యాహ్! ఏజ్ వాళ్ళకి గూడా హ్మ్. వస్తున్నాయి గదా! సో, అవునండి. జనరల్‌గా ఎవరి దగ్గరికన్నా ఎళ్ళినప్పుడు ఏం కాదు నార్మలే అంటారు. కానీ అది ఇట్లాంటివి ఇంత సివియర్‌గా దారితీస్తాయి అని ఎవరికీ తెలీదు. అట్లాంటప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఎట్లాంటి స్క్రీనింగ్స్ చేసుకోవాలి? అంటే మనకు మీరన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడేక్ హ్మ్. వచ్చిందనుకోండి, చాలా వందల కారణాలుంటాయి. ఇది ఒక్కో వయసులో ఒక్కో కారణము అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, అందువల్ల 40, 50 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనే ప్రాబ్లమ్స్ ఎక్కువగుంటాయి. ఎస్పెషల్లీ ఆ రక్త ప్రసరణ జరిగే హ్మ్. 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 రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని హ్మ్. అథెరోస్క్లెరోసిస్ హుహు. అంటారు. ఈ బ్లాకేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లల్లో ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్ రావడం అనేది కూడా ఉంటుంది. వాళ్ళలో కారణాలు వేరే ఉంటాయి. ముఖ్యంగా అంటే అన్యూరిజం ఉండొచ్చు, హెమరేజిక్ స్ట్రోక్ అవ్వచ్చు, లేదా యాక్సిడెంట్, ట్రామా వల్ల కూడా జరుగుతుంటుందనమాట. సో, ఒక్కో వయసులో ఒక్కో కారణం ఉంటుంది. ముఖ్యంగా 40, 50 దాటిన వాళ్ళల్లో ఈ కారణం అనేది ఎక్కువగా ఉంటుంది.